అలాంటి క్యారెక్టర్ ఉన్న పొలిటీషియనా? ఇక మంత్రులపై చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సీరియస్ అవుతున్నారు? మీ మంత్రి కూడా ఒకరు మీద వేటు పడబోతుంది సంక్రాంతి అని, అంటే ఒక నెల రోజుల్లోని, న్యూ ఇయర్లో అని. నిజమా ఇవన్నీ? అందరికీ నమస్కారం అండి. వాయిస్ మ్యూట్లో ఉంది సార్, వినిపిస్తుందా? వస్తుంది కిరణ్. ఓకే, మాట్లాడండి. యా, అందరికీ నమస్కారం అండి. సార్, మంత్రివర్గ విస్తరణ లేకపోతే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు దానికి సంబంధించి నాకు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ప్రజలకు వివరిస్తారు. దానికి సంబంధించి మనం స్పెక్యులేషన్స్, లేనిపోని ఆలోచనలు, అనవసరమైన టెన్షన్లు, బాధలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే వైఎస్ఆర్సీపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా అంటే ఈ రోజు స్టార్ట్ అవ్వలేదండి. వైఎస్ఆర్సీపీకి బ్యాడ్ టైం చాలా కాలం అయింది. వైఎస్ఆర్సీపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది. వాళ్ళకి ప్రజలు గుడ్ టైం ఇచ్చారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు. మీరు మా కోసం మంచి చేయండి, మా కోసం అభివృద్ధి చేయండి, మా కోసం పాటుపడండి అని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని మ్యాండేటు ఆ రోజు ఇచ్చారు. 2019లో 151 సీట్లు. అప్పటి వరకు అంత మ్యాండేట్ ఎప్పుడు రాలా. అటువంటి మ్యాండేట్ ఇచ్చి ఆ రోజున వైఎస్ఆర్సీపీకి గుడ్ టైం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళెవ్వరికి ప్రజలు గుర్తుకు రాలేదు, కనపడలేదు. దౌర్జన్యం, అరాచకం రాజ్యం వెళ్ళింది ఆ రోజున వాళ్ళకి గుడ్ టైం ఉన్నప్పుడు మంత్రులు ఇష్టారీతన మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి కనపడలేదు. నాయకుల తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొచ్చారు. క్యాడర్ చేసిన తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొచ్చారు. ఎవరైతే సామంతరాజులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల్ని వాళ్ళ క్యాడర్ వెనకేసుకొచ్చి మొత్తం ఆ పార్టీని ప్రజలు భూస్థాపితం చేసేలాగా వాళ్లే ప్రేరేపించారు.